ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ నీ ముందున్న ఈ పసుపు కుంకుమలు తాకు. నువ్వు పసుపు తాకుతావో కుంకుమ తాకుతావో నీ ఇష్టం బిడ్డ. నీకు ఎలాంటి శుభవార్త రాబోతుంది, నీ జీవితంలో ఈ వారాహి తల్లి ఎలాంటి అద్భుతం జరిపించబోతుంది అనేది నువ్వే తెలుసుకో. పసుపు కుంకుమ అనేది మంగళకరమైన వస్తువులు కదా. ఈ సంక్రాంతి రోజున ఒక వస్తువు అనేది నువ్వు ఏదో ఒకటి అనుకో. నీ జీవితం గురించి ఈ తల్లి ఏం చెప్పబోతుందో విను. కానీ ఏది చెప్పినా కూడా ఈ సంక్రాంతి రోజున నీకు అది శుభవార్తే అవుతుంది. కాబట్టి ఈ తల్లి చెప్పే ఈ వాగ్దానం వినే ముందుగా మనకు తెలిసినటువంటి గురువుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. కాంటాక్ట్ నెంబర్ 7075662225. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందండి. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా, ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం నిలకడగా లేకపోవటం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే 2 రోజుల్లో పరిష్కారం చేస్తారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి. కోయ గురూజీ గారు కొండదేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 7075662225. మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి. కాబట్టే నమ్మకంగా చెప్తున్నాను. బిడ్డ, నీ ముందు పసుపు కుంకుమ 2 ఉంచాను. ఒకటి తాకావా? మొదట పసుపు ఎవరైతే తాకారో, పసుపు తాకిన నా భక్తులకు నేను ఈరోజు అందిస్తున్న నా వాగ్దానం, ఈ తల్లి వాగ్దానం. నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టకాలం అంతా తీరిపోయింది. నీ శోధన కాలం అంతా తీరిపోయింది. నువ్వు సంతోషపడు బిడ్డ. శోధన కాలం ఇంకా ఉంది అని భయపడొద్దు. అలాగే ఎప్పుడు కూడా దేని గురించి కూడా నువ్వు తడబడవద్దు. నీ తల్లి నేనున్నాను కదా. నీ వారాహి అమ్మని నేను నిన్ను చెయ్యి వదులుతానా చెప్పు. నిన్ను పట్టుకొని మరీ నడిపిస్తాను. నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. నీ పూర్వజన్మ కర్మ అంతా కూడా తొలగిపోయింది కాబట్టే ఇప్పుడు ఈ శోధన కాలం తొలగింది అని చెప్తున్నాను బిడ్డ. నీ జీవితంలో ఎంత నమ్మకంగా ఉన్నావో, నీకు విజయం రాలేదు అన్న కారణాలు కూడా నేను చెబుతాను. నువ్వు నమ్మకంగానే ఉన్నా కూడా నీకు గెలుపు రావట్లేదు. ఏది కూడా వెనక్కిపోతుంది అని నీకు అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకు ముఖ్య కారణాల్లో ఒకటి, ఇతరులు ఏమనుకుంటున్నారో అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. బిడ్డ, నీకు ఏది మంచిది అని నీకు అనిపిస్తే చాలు కదా. ఇతరుల గురించి నువ్వెందుకు ఆలోచించడం? జరిగిపోయిన దాన్ని తలుచుకొని చిందరవందరగా నీ మనసును పాడు చేసుకోకు. భవిష్యత్తు కొరకు పాటుపడు. ఏది సాధించాలి అని నిర్ణయించుకొని పోరాడు. అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం తెలుస్తుంది. కొన్ని విషయాలను పాఠంగా తీసుకో. ఓటమిని గెలుపుకి పునాదిగా మార్చుకో. చిక్కులకు భయపడి చింతకు కృంగిపోయి వెనకడుగు వేయకు తల్లి. కాల వ్యవధి లేని పని ముందుకు వెళ్ళదు. ఏదైనా సరే ఒక పని చేయాలంటే కొంచెం కాల సమయం తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు అయిపోవాలి అంటే అది ఎప్పుడూ కూడా నాణ్యంగా మారదు. కాబట్టి ఏదైనా సరే సమయం అనేది మంచిది. సమయం కోసం చూడు. నువ్వు తీసుకునే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. నన్ను నమ్మావు కదా. ఈ తల్లి నిన్ను ఓడిపోనిస్తానా? తెలివితో చెయ్యమ్మా. ప్రతి పని కూడా తెలివితో చెయ్యి. తప్పు చేసినప్పుడు ఒప్పుకునే ధైర్యాన్ని నువ్వు పెంచుకో. సరిదిద్దుకునే సామర్థ్యాన్ని అలవర్చుకో. గెలుపుకైన దారి అదే కనిపిస్తుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఇక్కడ ఎవరికీ కూడా ఏది కూడా నిరంతరం కాదు. ఇదొక్కటే గుర్తుంచుకోవాలి నువ్వు. అలాంటప్పుడు నువ్వు జరగదు అని సతమతం అవ్వటం సబమా చెప్పు? కాదు కదా. ఉన్నదానితో సర్దుకో. సంతోషంగా ఉండు. నీ ఆలోచనలు నిర్ణయించుకొని ప్రయత్నించు. నీ బాధ్యతలన్నీ నెరవేర్చు. నీలోని సామర్థ్యం బయటపెట్టు. నీ జీవితం ఇక మీద ఆనందంగా ఉంటుందని తెలుసుకో. దానికి నేనే బాధ్యత. నీ జీవితంలో అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి అని బాధపడ్డావు కదా. ఎందుకు ఇలా అవుతుంది అని సతమతం అవుతున్నావు కదా. ఇక అలా జరగదమ్మా. ప్రతి ఒక్క దానికి కూడా అనుకూల సమయంలో నీకు జరిగే సంతోషాల్ని తెచ్చిపెడతాయి. బాధను చూసి భయపడకుండా, కష్టాన్ని చూసి కృంగిపోకుండా దేన్నైనా సరే ఎదుర్కొనే ధైర్యాన్ని నీ మనసులో నింపుకోవాలి. బిడ్డ, ఒక్క విషయం అర్థం చేసుకో. ఇతరులకు నువ్వు ఒక ఆసరాగా ఉండాలే తప్ప
నువ్వు ఇతరులను చూసి కాపీ కొట్టడం, ఇతరులను చూసి ఫాలో అవ్వటం అనేది ఉండకూడదు. నీకు ఎలా అనిపిస్తుందో, నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అదే చెయ్యి. తప్పకుండా అందులో విజయం దొరుకుతుంది. ఈ తల్లి నీకు దగ్గరగా ఉన్నాను. నీ కోరికలన్నీ నాకు తెలుసు. నీ ప్రతి ఒక్కరి జీవితంలో గెలుపు ఓటమిలు ఉంటాయి. కష్ట నష్టాలు సహజం. దానికి కారణంగా బాధ్యత నుంచి తప్పుకోవద్దు. ముందు నీ మనసులో ఉన్న గందరగోళాన్ని పక్కన పెట్టి ఏం చెయ్యాలి అని నిర్ణయించుకో. ఏం చెయ్యాలి అనేది నీ మనసులో దృఢంగా చెయ్యి. గెలుపు ఓటములను సమానంగా చూసుకో. అప్పుడే నీ జీవితం చాలా సమానంగా బ్యాలెన్స్గా ఉంటుంది. జీవితం అనేది జీవించడానికే కదా. మంచి జరుగుతుంది అని అతి త్వరలో నువ్వు గమనిస్తావు. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకం, ఈ అమ్మ మీద ఉన్న భక్తి అంతా కూడా నీ విజయానికి దారివేస్తాను. సరిగ్గా 7 రోజుల్లో నీ కోరిక తీరుతుంది. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ మనసులో కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఎంత నిజాయితీగా ఉన్నావో, కొన్ని కోరికలు తీరలేదు అని బాధపడుతూ ఉన్నావు. కానీ నువ్వు నమ్ముకున్న నిజాయితీ నిన్ను ఖచ్చితంగా గెలిచేలా చేస్తుందమ్మా. మంగళకరమైన పసుపును తాకావు కదా బిడ్డ. నీ ఇంటిలో మంచి శుభకార్యం కూడా జరగబోతుంది. అతి త్వరలో నువ్వు ఎదురు చూసే శుభకార్యం జరుగుతుంది. అది నీ బిడ్డ పెళ్ళి కావచ్చు, లేదా నీ కోడలి సీమంతం కావచ్చు. నీ ఇంటిలో మరొక మంచి శుభకార్యం జరగవచ్చు. ఏదో ఒక సందడితో కూడిన శుభకార్యం అయితే జరుగుతుంది. నువ్వు ధర్మాన్ని నమ్ముతావు. భవిష్యత్తులో ఆ ధర్మమే నిన్ను ఎత్తుకు నిలబెడుతుంది. ధర్మాన్ని ఎవరైతే గౌరవిస్తారో ఆ ధర్మమే నీకు తోడుగా ఉంటుంది అని నమ్ము. నా మీద నమ్మకంతో, ఈ వారాహి అమ్మ మీద ఉన్న భక్తితో ఉన్నావు కదా. ఆ నమ్మకాన్ని, ఆ భక్తిని నేను ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. నీకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను. సరిగ్గా 7 రోజుల్లో నువ్వు ఏదైతే కోరుకుంటావో అది తప్పకుండా దొరుకుతుంది. నువ్వు పసుపు తాకిన నా భక్తులకు అమ్మవారు ఈరోజు ఇలా వాగ్దానాన్ని అయితే ఇచ్చారండి. ఇక కుంకుమ తాకింది ఎవరైతే ఉన్నారో ఆ వారాహి అమ్మవారు ఇలా అందిస్తున్నారు. బిడ్డ, నువ్వే కదా కుంకుమ తాకావు. కుంకుమ తాకిన నీకు ఎలాంటి సందేశం, ఎలాంటి వాగ్దానం ఈ తల్లి ఇస్తున్నానో విను. ఈరోజు నీకు ఆశ కల్పించడానికో, ఆశ ఊరించడానికో నీకు ఈ మాటలు చెప్పడం లేదు. ఒక అవసరమైన ఆలోచన ఇవ్వడానికి, ఒక అవసరమైన ఒక స్థితిని నీకు ఆశీర్వదించడానికే వచ్చాను. నీ ఆలోచనలన్నీ కూడా అతి త్వరలో ఆనందంగా మారబోతున్నాయి. ఈ వారాహి అమ్మ చెబుతున్న మాటలు నీకోసమని నమ్ము. నా మాట మీద పూర్తిగా మనసు పెట్టి ఎవరు ఏంటి, ఏం చెబుతుంది తల్లి అని చెప్పి ఆలకించి విను. పూర్తిగా విన్నావు అంటే నీకు అర్థమవుతుంది. ఈ క్షణం నుంచి నువ్వు ఎవరి దగ్గర తగ్గవద్దు. తగ్గావు అంటే నిన్ను చుట్టేస్తారు. నీకు ద్రోహం చేసేవారు ఈ లోకంలో చాలామందే ఉన్నారు. ఈ లోకం సాయం చేస్తుంది అని నువ్వు ఎదురు చూడటం నీ అపోహ. నువ్వు వెళ్ళే దారి సరైనదే. నువ్వు వెళ్ళే దారిని చూసి ఇతరులు బెదిరిపోతారు. నువ్వు ఏం చేసినా తప్పే అన్నట్లు నీ వెనుక మాట్లాడుతూ ఉంటారు. కానీ నువ్వు అంత పెద్ద తప్పు ఏం చేయలేదమ్మా. నీ మనసుకు నచ్చిన పని చేస్తూ వెళ్తున్నావు. కానీ వారు నిన్ను నిందించాలని చూస్తూ ఉంటారు. వారి మాటలు నువ్వు పట్టించుకుంటే ఎలా చెప్పు? గంభీరంగా ముందుకెళ్ళు. ఇప్పుడు దేనికోసమైతే నువ్వు ఆరాటపడుతున్నావో అలక్ష్యం చేయకుండా ఆ లక్ష్యం వెనకాలే ఉండు. నువ్వు అలక్ష్యం, నిర్లక్ష్యం చేశావంటే నీ లక్ష్యం దూరం అవుతుంది. మిగతావన్నీ చిన్న చిన్న అడ్డంకులుగా భావించి అడుగులు ముందుకెయ్యి. నీకు ధైర్యం ఇవ్వడానికి, నిన్ను ముందుకు మంచి దారిలో నడిపించడానికి ఈ వారాహి తల్లి ఉన్నాను కదా. నీకు మనోధైర్యాన్ని ప్రసాదిస్తాను. ఒక్క విషయం బిడ్డ, నీ ఆత్మాభిమానాన్ని మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా నిన్ను తక్కువ చేసుకోవద్దు. నిన్ను నువ్వు ఓడిపోయినట్లు అనుకోవద్దు. నేను సాధించలేను అన్న ఆలోచన కూడా నీకు రాకూడదు. నీ సంపద ఇతరులకు ఆపద. వారికి అవసరం నీ ఓటమి కాదు, నీ ముఖంలో ఏడుపు. కానీ ఆ ఏడుపు మాత్రం ఎప్పుడూ నీ ముఖంలో రానివ్వకు. ఇతరుల సంతోషం కోసం నువ్వు ఎందుకు ఏడవటం చెప్పు? ఏడవద్దు తల్లి. నీ మనసుని దృఢంగా ఉంచుకో. ఎప్పుడూ చిరునవ్వుతో ఉండు. నీ మొహాన నీ కన్నీరు పడితే వారు కరిగిపోతారు అనుకోకు. మనసులో చప్పట్లు కొట్టుకొని ఇంకా సంతోషపడతారు. అలాంటి అవకాశం వారికి ఎందుకు ఇవ్వాలి చెప్పు? నీ జీవితంలో అదృశ్యం జరిపించడానికి ఈ వారాహి తల్లి నేనుండగా ఏ ఓటమి నిన్ను ఏమీ చేయలేదు. ఓటమి వచ్చిందని అలాగే కూర్చుంటే ఎలా? నిశ్శబ్దంగా
అద్భుతంగా ఇంకా గొప్పగా బతుకుతాను అని నువ్వు గెలిచి చూపించు. నిన్ను వెనక నుంచి వెయ్యాలి, వినపడేలా వెయ్యాలి, వెనక పడేలా చేయాలి అనుకున్న వాళ్ళ నోర్లు మోయించేటట్టు నువ్వు గెలవాలి. నువ్వు అతి త్వరలో విజయం పొందే రోజు వస్తుంది. నీ గెలుపు అనేది ఇతరులకి వణుకు పుట్టించేలా ఉంటాయి. నువ్వు ఒంటరివి కాదు, నీకు తోడుగా ఈ వారాహి శక్తి ఉంది అని వాళ్ళకి తెలియాలి. నువ్వు ఒంటరితనం కూడా ఒక సుఖమైనదేనమ్మా. ఒంటరిగా ఒక రకమైన స్వతంత్రమైనదే. ఇతరులకు నచ్చుతుందో లేదో అనుకోకుండా నువ్వు రాజా రాణిలా బ్రతకొచ్చు. నువ్వు ఎలాంటిదైనా సరే నువ్వు గెలిచేందుకు పుట్టావు బిడ్డ. నువ్వు గెలిచే దారిలో వెళ్ళావు. నీ కళ్ళకు కనిపించినంత దూరంలోనే గెలుపొంది అతి త్వరలో నీ దగ్గరికి చేరుతుంది. ఇక ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. కుంకుమ తాకి ఆ కుంకుమని నువ్వు విజయభేరిగా మంచి తిలకం దిద్దుకో. కుంకుమతో నీ విజయాన్ని ఆనందంగా అందరికీ పంచుకో. అందరికీ తెలియజేయి నీ విజయ పతాకం ఎలా ఎగురవేస్తుందో. కుంకుమతో విజయ తిలకం దిద్దుతాను తల్లి. ఇక్కడ భయపడడానికి వెనక్కి తగ్గడానికి ఎవరు? ఇక్కడ శక్తి స్వరూపిణి అయినటువంటి నా భక్తునివైన నువ్వు ఉండగా, నేను నీకు అండగా ఉండగా నీకు ఓటమి ఉంటుందా? అలా ఏమీ ఉండదు. ఇక నువ్వు గెలుపు కొరకు మాత్రమే పుడతావు. అది ఎలాంటి గెలుపైనా సరే, నువ్వు ఏ విషయం అయితే అనుకుంటావో అది గెలిచే తీరుతావు. విజయం పొందడానికి పుట్టిన నువ్వు ఇతరులకు భయపడటమా? నిన్ను ద్వేషించినా కూడా నీ బలాన్ని ఎవ్వరూ తాకలేరు. నిన్ను ద్వేషించిన వాళ్ళు నీ బలం తీసుకొని నీ యొక్క గెలుపుని సంతోషంగా ఆహ్వానిస్తూ నీ దగ్గరకు వస్తారు. చింతించకు. గెలుపు వస్తుంది అనే బదులు నువ్వు ఏం చేసినా గెలుస్తాను అనే నమ్మకాన్ని నీలో నింపుకో. నువ్వు కోరింది అతి త్వరలో నీకు దక్కుతుంది. నమ్మకంతో చివరి వరకు పోరాడు. నీకు నీదైన గెలుపు వచ్చేంత వరకు పోరాడు. ఈ వారాహి అమ్మి నీకు అండగా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? నువ్వు ఎప్పుడూ కూడా విజయం పొందడానికే పుడతావు, పుడుతూ ఉంటావు. నిశ్చింతగా ఉండు. కుంకుమ తాకిన బిడ్డకి అమ్మవారు వాగ్దానాన్ని ఈ విధంగా అందజేశారు. కాబట్టి అమ్మవారం వాగ్దానం విన్న ప్రతి ఒక్కరి జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈ సంక్రాంతి నుంచి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి అమ్మ.